Hi friends, welcome back to a new video. ఇవాల్టి వీడియోలో OnePlus 11 అండ్ iQOO 11 ని రెండు కంపేర్ చేద్దాము. ఆ రెండిట్లో మీరు ఏ మొబైల్ కొనొచ్చో క్లియర్ గా చెప్తాను. అంతకన్నా ముందుగా మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి. అండ్ ఫస్ట్ మనం రెండిట్ల గురించి మాట్లాడుకోవాలంటే రెండు ఫ్లాగ్షిప్ ఫోన్స్. దీనిలో చిన్న మైనస్లు ఉన్నా రెండిట్లో మీరు ఏది తీసుకున్నా మంచిగా వాడుకోవచ్చు. కానీ ఈ రెండిట్లో ఏది వాల్యూఫుల్ మనీ ఏదైతే చెప్తాను. అండ్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి. అండ్ OnePlus 11 లో మనకి చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ వాడారు. బ్యాక్ సైడ్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ ఫైటో ప్రొటెక్షన్ అయితే వస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చేసి విట్నస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. iQOO 11 వచ్చేసి బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ తో వస్తుంది. BMW స్ట్రాప్ తో వస్తుంది. BMW ఫ్యాన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ లెదర్ ఫినిషింగ్ రావడం ఇంకా ప్రీమియం అనిపిస్తుంది మొబైల్ అనేది. అండ్ మనకి ఫ్రంట్ డిస్ప్లే వచ్చేసి విట్నస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఇది బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే. అండ్ మనకి రెండిట్లో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. ప్రస్తుతం మనకి ఆండ్రాయిడ్ లో టాప్ ప్రాసెసర్ ఇది అనుకోవచ్చు. అండ్ iQOO లో మనము V2 చిప్ అని ఉంటుంది. ఈ V2 చిప్ రావడం వల్ల కెమెరా శాంపిల్స్ తీసేటప్పుడు కెమెరా క్వాలిటీ పెరుగుతుంది. దాంతోపాటు గేమింగ్ ఆడే వాళ్ళకైతే గేమింగ్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఈటింగ్ రాకుండా గేమింగ్ స్మూత్ చేయడానికి పనికొస్తుంది ఈ V2 చిప్ అనేది. అండ్ iQOO 11 లో LPDDR5X RAM UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. అండ్ OnePlus 11 లో LPDDR5X RAM UFS 3.1 స్టోరేజ్ ఏమో 128 GB, UFS 4.0 కేమో 250 GB వస్తుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే iQOO 11 లో 6.78 ఇంచ్ 2K డిస్ప్లే ఉంటుంది. ఇది E6 AMOLED డిస్ప్లే 144Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. మనకి HDR10+ సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానల్ తో వస్తుంది. OnePlus 11 లో డిస్ప్లే వచ్చేసి మనకి 6.7 ఇంచ్ క్వాడ్ HD డిస్ప్లే. ఇందులో E4 AMOLED డిస్ప్లే ఉపయోగించారు. 120Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానల్ తో వస్తుంది. అండ్ OnePlus 11 లో 120Hz ఆటోమేటిక్ అడ్జస్ట్ చేస్తుంది. మీరు చేసే పని బట్టి ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది. దానివల్ల మీరు బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ డిస్ప్లే మనకి రెండిట్లో అనేది E6 AMOLED అనేది లేటెస్ట్ గా ఉపయోగించారు. iQOO లో మనకి లేటెస్ట్ E6 AMOLED. అండ్ OnePlus 11 లో మనకు లాస్ట్ జనరేషన్ E4 AMOLED. E4 తో కంపేర్ చేసి E6 అనేది చాలా కంపారిజన్ ఉంటుంది. మీకు ఒకవేళ డిస్ప్లేనే హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రమే మీరు iQOO 11 అనేది తీసుకోవచ్చు డిస్ప్లే డిపార్ట్మెంట్ మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకున్నాం. కెమెరాకి వచ్చేసి OnePlus అనేది చాలా బాగుంటుంది. అది కూడా చెప్తాను ఎందుకనో. ఫస్ట్ మనం OnePlus గురించి మాట్లాడుకున్నాం. దీంట్లో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 3 కెమెరాస్ అనేది సోనీ సెన్సార్స్ ఉంటాయి. 3 సెన్సార్స్ ఒక ఫ్లాగ్షిప్ సెన్సార్. 50 MP మెయిన్ కెమెరా, 48 MP అల్ట్రా వైడ్ కెమెరా, 32 MP ప్రొటెక్ట్ లెన్స్ ఉంటాయి. 16 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అండ్ రేజ్ వచ్చేసి 8K 20 ఫ్రేమ్స్ రికార్డింగ్ చేయొచ్చు, 24 ఫ్రేమ్స్. అండ్ ఫ్రంట్ వచ్చేసి 1080p 30 ఫ్రేమ్స్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇది OnePlus గురించి. అండ్ దానికి సెన్సార్స్ నేను స్క్రీన్ మీద ఇచ్చాను కదా, సోనీ సెన్సార్ అనేది చాలా బాగుంటాయి. అండ్ iQOO 11 లో మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఇందులో 50 MP మెయిన్ కెమెరా G5 సెన్సార్ తో వస్తుంది. ఇది కూడా OIS సపోర్ట్ చేస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 13 MP టెలిఫోటోకైనా ఉపయోగించుకోవచ్చు, లేకపోతే ప్రొటెక్ట్ షాట్స్ కైనా ఉపయోగించుకోవచ్చు. 16 MP ఫ్రంట్ కెమెరా. ఇది మనం రేర్ కెమెరా ఉపయోగించి 8K 30 ఫ్రేమ్స్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా ఉపయోగించి 1080p 30 ఫ్రేమ్స్ రికార్డింగ్ చేసుకోవచ్చు. 8K 30 ఫ్రేమ్స్ అనేది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ iQOO 11 లో మనం 5000 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చూస్తాము. దాంతోపాటు OnePlus 11 లో మనము 5000 mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చూస్తాము. రెండిట్లో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, దాంతోపాటు వాటర్ రెసిస్టెంట్ ఇవన్నీ అయితే ఉండవు. మనము iQOO 11 ఫుల్ ఛార్జ్ వచ్చేసి 24 minutes లో ఫుల్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు. కంపెనీ క్లెయిమ్ చేస్తుంది 24 అంటే 26 minutes లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ OnePlus వచ్చేసి 30 నుంచి 35 minutes లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. కంపెనీ క్లెయిమ్ వచ్చేసి 30 minutes అంటున్నా, 35 minutes అనుకోండి. 35 minutes లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఏదైతే రెండు మనకి అరగంటలో ఫుల్ ఛార్జ్ అవుతుంది.
అండ్ యూఐ అండ్ ఓఎస్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13తో వస్తుంది. OnePlus 11లో కలర్ ఓఎస్ ప్లస్ ఆక్సిజన్ ఓఎస్ కలిపి వస్తుంది. ఒకప్పుడు ఆక్సిజన్ ఓఎస్ మాత్రమే, ఇప్పుడు కలర్ ఓఎస్ ఆక్సిజన్ ఓఎస్ రెండు కలిపి తీసుకొస్తున్నారు. అండ్ iQOO 11లో ఫన్ టచ్ ఓఎస్ వివో వాళ్ళది కాబట్టి ఫన్ టచ్ ఓఎస్తో వస్తుంది. అండ్ ఆక్సిజన్ ఓఎస్ కోసం తీసుకున్న వాళ్ళైతే కొంచెం వెయిట్ చేసి తీసుకోండి. అంత ఆక్సిజన్ ఓఎస్ అనేది ఏం అనిపించట్లేదు. ఇప్పుడున్న మీరు ఒక అప్పో ఫోన్ వాడిన ఫీలింగే వస్తుంది. OnePlus వాడిన ఫీలింగ్ అయితే అనిపించదు ఓఎస్ పరంగా మాట్లాడుకుంటే. అండ్ రెండిట్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. దాంతోపాటు డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో, స్టీరియో స్పీకర్స్ ఇవన్నీ ఉంటాయి. రెండిట్లో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కాబట్టి రెండిట్లో స్కిప్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నాం. అంతకన్నా ముందుగా ఇందాక డిస్ప్లే గురించి చెప్పాను కదా, ఇప్పుడు కెమెరా గురించి చెప్తాను. కెమెరా వచ్చేసి OnePlus అనేది చాలా బాగుంటుంది. మనకు iQOOలో V2 చిప్ ఉన్నా కానీ OnePlusలో మనకి మెయిన్ లెన్స్ అనేది సోనీ సెన్సార్స్ ఉన్నాయి. దాంతోపాటు 48 MP అల్ట్రా కెమెరా, అల్ట్రా వైడ్ షాట్ తీసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ప్రొటెక్ట్ షాట్స్ 2x పెట్టి తీసుకోండి, మీకు ఇంకా చాలా బాగా వస్తుంది. ఒకవేళ మీరు మొబైల్ కొనే ఆలోచనలో ఉంటే, ఒకవేళ మీరు వ్లాగర్స్ అయి ఉండి మంచి వ్లాగింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలనుకుంటే ఏం ఆలోచించుకోకుండా OnePlus అయితే తీసుకోండి. ఒకవేళ నాకు డిస్ప్లే హైయెస్ట్ క్వాలిటీ, నాకు వాల్యూ ఫర్ మనీ కావాలనుకున్న వాళ్ళకి డిస్ప్లే ఓన్లీ అనుకుంటే మాత్రమే iQOO తీసుకోండి. iQOOలో అడ్వాన్స్ వచ్చేసి గేమింగ్ ఫీచర్స్ ఉన్నాయి. గేమింగ్ ఆడే వాళ్ళకి చాలా బాగుంటుంది. గేమ్స్ అనేది ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. ఒకప్పుడు BGM ఉన్నప్పుడు బాగా ఆడేవాళ్ళు, ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీ అనేది చాలా డౌన్ అయింది. అందుకని గేమ్ ఆడుతున్నారో లేదో తెలియదు. అందుకని గేమ్స్ మీరు ఆడేవాళ్ళు, అది BGM ఆడే వాళ్ళు అయితే మాత్రమే తీసుకోండి. నార్మల్ గేమ్స్ అనుకోండి, ఇది మంచి స్నాప్డ్రాగన్ OnePlus కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఒకవేళ మీకు గేమింగ్ ఫీచర్స్ రావాలనుకుంటే మాత్రం డిస్ప్లే హైయెస్ట్ క్వాలిటీ అనుకుంటే మాత్రం iQOO 11 అయితే తీసుకోండి. మీకు ఒకవేళ కెమెరా ఇంపార్టెంట్ అనుకుంటే OnePlus అయితే తీసుకోండి. ఇది మీకే అర్థమవుతుంది, మీ ఉపయోగాలను బట్టి మీరు డిసైడ్ అయితే కావచ్చు. అండ్ iQOO 11 వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఇప్పుడు నేను వీడియో షూట్ చేసిన సమయంలో ప్రైస్ దాచుకున్నాను, పెరుగుతుంది తగ్గుతుంది. 8GB 256GB 60,000 లాంచ్ చేశారు. లాంచ్ చేసిన ప్రైస్ ఇది 60,000 అంటారు కానీ మీకు ఆఫర్లో ఎప్పుడు అమెజాన్ ఆఫర్లు నడుస్తూనే ఉంటాయి. ఏ బ్యాంక్ డిస్కౌంట్ అని ఏదో ఒక కూపన్లని 55,000 నుంచి 56,000 దొరుకుతుంది. అండ్ OnePlus 11 గురించి మాట్లాడుకుంటే ప్రైస్ వచ్చేసి ఇది 8GB 128GB 57,000 లాంచ్ చేశారు. కానీ మీరు ఫస్ట్ డేలో తీసుకుంటే ఒక ₹1,000 బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది, 56,000 వస్తుంది. అంటే 55 చేసుకోండి, 55,000 వేసుకోండి. 55,000లో తమ్ముళ్ళలో పెట్టినట్టు నేను చెప్తాను. రెండిట్లో 55,000లో బెస్ట్ అంటే OnePlus చెప్తాను. E6 AMOLED కన్నా E4 AMOLED పెద్దగా ఏం అనిపించదు, అదొక్కడే తేడా. మిగతా అన్ని రెండిట్లో ఈక్వల్గా ఉన్నాయి. అందుకని నా వరకైతే OnePlus ఈ వీడియోలో వినాలనుకుంటాను. ఒకవేళ మీకు గేమ్స్ అనుకుంటే ఇందాక చెప్పినట్టే iQOO వెళ్ళిపోవచ్చు. ఇలాంటి మోర్ కంపారిజన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి అబ్బా. ఈ వీడియో కోసం దాదాపు 3 days అనే నాకు టైం పట్టింది. స్క్రిప్ట్ రాసుకొని కంపారిజన్ చేసి అండ్ ఎడిటింగ్ చేసి అండ్ థంబ్నెయిల్ చేసి ఇంత కష్టపడేందుకు ఒక్క లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అనేది నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా నా మొబైల్ కొనే ఆలోచనలో ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.